అందరికీ నమస్కారం అండి. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయితని. ఇప్పటి వరకు 400 కథలు వివిధ పత్రికల్లో పబ్లిష్ అయ్యాయి. అలాగే 2 కథా సంపుటలు కూడా వెలువరించడం జరిగింది. ఈ 400 కథలు ఒక్కొక్కటిగా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. మరి ఈరోజు నేను పరిచయం చేయబోయే కథ మారిన మనసులు అనేటువంటి కథ. కథ పేరు మారిన మనసులు. అయితే ఏంటంటే, నేటి సమాజంలో అనేక రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. మరి కొన్ని సందర్భాల్లో వారి మనసు సమాజానికి అనుగుణంగా కానీ, కుటుంబానికి అనుగుణంగా కానీ లేకపోవచ్చు. కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల, రకరకాల పరిస్థితుల వల్ల వాళ్ళు మారి మంచి దారికి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. అందువలన ఈ కథలో నేను మారిన మనసులు అనేటువంటి కథలో ఒక వ్యక్తి ఎలాగా మార్పు చెందుతాడు అనే దాని గురించి చెప్పడం జరిగింది. సామాన్యంగా మన కుటుంబాలలో రకరకాల కుటుంబ వ్యవస్థల్లో భర్త, భార్య, అత్తగారు, మామగారు, పిల్లలు ఇలా ఉంటారు. కొన్ని కుటుంబాలలో అలా కాకుండా తక్కువ మంది సంఖ్యలోనే ఉంటారు. మరి నేను చెప్పబోతున్నటువంటి ఈ కథలో మారిన మనసుల్లో భర్త, భార్య, అత్తగారు ముఖ్యమైనటువంటి పాత్రలుగా కనిపిస్తూ ఉంటారు. పిల్లలు ఉంటారు. అయితే ఈ కథలో ఏంటంటే, మారిన మనసులు అంటే ఏదో ఒక ఇన్సిడెంట్ ద్వారానో, ఏదో ఒక సంఘటన వల్లనో, మరి ఇంకొక దారిలోనో మారటం కాకుండా, కేవలం ఈ కథలో ఉండేటువంటి కోడలి పాత్ర ద్వారా, కోడలు తన యొక్క అభిప్రాయాన్ని మాటలతో చెప్పడం వలన, మనసులో విషయాలు చక్కగా బహిర్గతం చేయడం వలన మిగిలినటువంటి మనుషుల్లో మార్పు వచ్చింది అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా మారారు అంటే, కేవలం కోడలి పాత్ర ద్వారా తను అర్థం చేసుకున్న విషయాలు మిగిలిన కుటుంబ సభ్యులతో చక్కగా చెప్పడం వలన ఈ మార్పు జరిగింది అనేది ఈ కథలో ఉండేటువంటి ముఖ్య అంశం. మరి మారిన మనసులు అనే దానిలో కోడలి పాత్ర చెప్పాను కదా. కోడలి పేరు ప్రగతి, తను భర్త పేరు సుధీర్ అనమాట. సుధీరు ఏం చెప్తుంటాడంటే, ఎక్కువగా నేను డైలాగ్ మెథడ్తోనే మొదలు పెడుతూ ఉంటానని చెప్పి, ప్రగతి నేను ఆఫీస్కి వెళ్తున్నాను, పైగా నాకు క్యాంపు కూడా ఉంది ఈ వారంలో, అమ్మని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అంటే అత్తగారు, అమ్మని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నేను క్యాంప్ నుంచి వచ్చేలోపు కొంచెం శ్రద్ధగా చూసుకో, మరి నేను కూడా ఉండట్లేదు కదా అని చెప్పేసి అంటాడనమాట. అంటాడు. అంటే ప్రగతి ఏమంటుందంటే, అదే ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, ఇంటి పని, వంట పని, అత్తగారి పని, పిల్లల పని, జనరల్గా హౌస్ వైఫ్కి ఇవన్నీ చాలా కష్టం అనమాట. ఇన్ని పనులు చేయాలి అని చెప్పేసి, అయినా నేను మేనేజ్ చేస్తాను అని చెప్పేసి కొద్దిగా విసుకుంటున్నట్టు, కానీ సరే అని చెప్పి భర్తని క్యాంపుకి పంపిస్తుంది అనమాట. పంపిస్తే ఆయన వెళ్ళగానే ఇక అత్తగారు కార్యక్రమం మొదలవుతూ ఉంటుంది. పాపం ఆవిడ మాత్రం ఏం చేస్తుంది, పెద్ద వయసు, నిస్సహాయ స్థితిలో ఉంటారు కదా, ఫిజికల్గా హెల్త్ బాగుండదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇవిడేమంటారంటే, ప్రగతి, ఆయన వెళ్ళగానే, ప్రగతి నేను సాయంత్రం వేసుకునే మందేదో తెచ్చి ఇప్పుడే ఇక్కడ పెట్టేసేయని చెప్పేసి, సరే అత్తయ్య నేను మందు ఇక్కడ పెట్టేస్తాను, మీకు టీ కూడా ఇవ్వలేదు కదా, టీ తీసుకొచ్చి టీ కూడా ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తుంది. అలాగా ఒక్కొక్క పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని, అలా కంటిన్యూస్గా ఇంట్లో ఉంటూ ఉంటాయి అన్నమాట. టీ కూడా తీసుకొచ్చి అత్తగారికి ఇచ్చేస్తుంది అనమాట. మరి ఈవిడ మనసులో అనుకుంటుంది ప్రగతి, ఇటు అత్తగారిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హోంవర్క్స్ చేయించాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఇటువంటి పనులు, భర్త విషయం ఆలోచించుకోవాలి, ఇవన్నీ ఉన్నాయి అని తను మనసులోనే అనుకుంటూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మధ్యలో సుధీర్ ఏంటంటే
భర్త తన తల్లిని బాగా చూడాలని, సహజమైన కోరికే అనుకోండి. తల్లిని బాగా చూడాలి, ఎటువంటి ఇబ్బంది కూడా అమ్మకు కలగకుండా చూడు అని చెప్పినటువంటి మాటలు తన స్ఫురణకు వస్తాయన్నమాట. అయితే అలాగా చేస్తూ ఉంటుంది. మరి ఇంకా తర్వాత సాయంత్రం వేళ ఆయన వెళ్ళిపోయారు కదా. సాయంత్రం వేళ అత్తగారు, ప్రగతి నాకు టీ ఇవ్వనే లేదు, నాకు టీ ఇవ్వలేదేంటి అని అంటుంది. ఒకవేళ ఆవిడ మర్చిపోయినా కాస్త ఆలస్యమైనా మరి నాకు టీ ఇవ్వలేదేంటి అని చెప్పి కొంచెం నిష్ఠూరంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. అలా మాట్లాడేసరికి తను బాధపడి అడ్జస్ట్ అవుతుంది, రాజీ పడుతుంది, అవుతుంది. తర్వాత మరొక 2 రోజుల తర్వాత అత్తగారికి జ్వరం వచ్చేస్తుంది. ఇక మళ్ళీ కొత్త విషయాలన్నమాట ఇవన్నీ. రెగ్యులర్గా రొటీన్గా జరిగే విషయాలు కాకుండా కొత్త విషయాలు. మరి అత్తగారికి జ్వరం వస్తే ఎవరు తీసుకెళ్తారు? సుధీర్ ఏమో క్యాంపులో ఉన్నారు, పిల్లలు తీసుకెళ్ళలేరు. తప్పనిసరి పరిస్థితిలో ప్రగతి ఆఫీస్కి లీవ్ పెట్టి అత్తగారిని హాస్పిటల్ తీసుకెళ్ళి మరి మందులు తీసుకొచ్చి ఆవిడకి వేసి ఇలా చేయాల్సి వస్తుంది. ఎంత బిజీ షెడ్యూల్ అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు ఏదో హోంవర్క్ అని, స్నాక్స్ అని ఏదో విసిగిస్తే పిల్లల్ని విసుకుంటుంది ప్రగతి. జనరల్గా ఎవరిని విసుకోలేనప్పుడు మన పిల్లల్నే విసుకుంటాం కాబట్టి పిల్లల మీద విసుక్కుని, ఆగండి మీరు అస్తమానం ఎందుకు అంటారు, నాకు వర్క్ ఎక్కువైపోయింది కదా అని పిల్లల్ని కోప్పడుతుంది. అలా కోప్పడినప్పుడు ఏమవుతుందంటే అత్తగారు తన్నే కోప్పడినట్టు ఫీల్ అవుతుంది. పిల్లల్ని విసుకున్నట్టు కాకుండా ఏదో అంటారు చూసారా, అత్త మీద కోపం రుత్త మీద అని, అత్తగారి మీద కోపం పిల్లల మీద చూపిస్తున్నట్టుగా అనుకుంటుంది. అలా అనుకోవడం వల్ల, ఏమ్మా నువ్వు పిల్లల మీద చూపిస్తున్నావా నా మీద కోపం, అలా ఏం చూపించకు అని చెప్పి, జనరల్గా అత్తగారు అనేసరికి ఆ వయసులో వాళ్ళకి కొంచెం ఒక రకమైనటువంటి మెంటాలిటీ ఉంటుంది కాబట్టి అలాగా కేకలేస్తుంది కోడలు. అయితే ఈవిడేమనుకుంటుందంటే ప్రగతి చివరికి పిల్లల్ని కోప్పడి పిల్లల్ని ఒక దారిలో తెచ్చుకునే స్వేచ్ఛా స్వాతంత్రం కూడా ఇక్కడ లేవు అని వాపోతుంది. ఎలా అయితే అని చెప్పేసి తన ఫ్యామిలీని ఎలాగా డెవలప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నటువంటి ప్రగతికి ఇవి చిన్న చిన్న ఆటంకాలుగా అనిపిస్తుంది అన్నమాట. అయితే సరే, ఇక తెల్లారి రొటీన్ అన్నమాట. తెల్లారి అత్తయ్య ఏం టిఫిన్ చేయమంటారు ఏంటి అని అడుగుతుంది. మళ్ళీ ఏం చేస్తే ఏం చెప్పులు వస్తాయి. అయితే ఆవిడ అత్తగారు ఏమంటారంటే, నాకంటూ ఏమీ ప్రత్యేకంగా నువ్వేమి టిఫిన్ చేయొద్దమ్మా, మీరేం చేసుకుంటే అది నేను తింటాను, అయితే ఇప్పటికే నీకు వర్క్ ఎక్కువైపోయింది కదా, అలా ఏం వద్దులే అని చెప్పేసి అంటుంది. సరే అలా అన్నందుకు కూడా కొద్దిగా వ్యంగ్యంగా అంటుంది. వ్యంగ్యంగా అనేసరికి ప్రగతి కొంచెం మనసులో వచ్చుకుంటుంది. సో వారం రోజులు అయిపోతుంది. భర్త సుధీర్ క్యాంప్ నుంచి వచ్చేసిన వెంటనే గది దగ్గరికి వెళ్ళి, అమ్మ ఎలా ఉంది, ఎలా ఉన్నావు నువ్వు, కోడలు నేను బాగా చూసుకుందా, ఏమీ ఇబ్బంది లేదు కదా అని చెప్పేసి అడిగితే ఏంటంటే, ఆ కోడలు అన్న తర్వాత బాగా చూసుకునేది ఏముంటుంది, కోడలు కూతురు కాదు కదా, ఏ కోడళ్ళు అందరూ అంతే అని చెప్పేసి అత్తగారు అంటున్నారు. అట్లా అంటే కోడళ్ళ జాతి మొత్తాన్ని ఆవిడ ఒకే మాటతో విమర్శిస్తుంది. అయితే అలా అనేసరికి కోడలు కూతురు కాదు అని చెప్పేసి అనేసరికి ప్రగతికి బాధ అనిపిస్తుంది. నిజానికి ప్రగతి ఏంటంటే తన తల్లిని ఎలా చూసుకుంటుందో అంతకంటే కూడా బాగా చూసుకుంటారు. ఎందుకంటే తల్లిని కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు చూసినా తల్లి ఏమీ కూడా అర్థం చేసుకుంటుంది. కానీ అత్తగారు అలా కాదేమో అనే భయంతో తల్లి కంటే కూడా అత్తగారిని చాలా బాగా చూసుకుంటుంది, ఎక్కడ మాట రాకుండా. అలా చూసుకునేసరికి అయినప్పటికీ కూడా తను ఒక రకమైనటువంటి వ్యంగ్యంగా ఉండేటువంటి మాటలు మాట్లాడి అలా ఇబ్బంది పెట్టినట్టుగా అనిపిస్తే ప్రగతికి బాధ అనిపిస్తుంది అన్నమాట. అయితే
ప్రపంచంలో కోడళ్ళు అనేవాళ్ళు చాలామంది ఉంటారు. తనంటుంది ఇక. ప్రగతి తన అభిప్రాయం భర్త ముందు, అత్తగారి ముందు చెప్తుంది. ప్రపంచం అన్న తర్వాత కోడళ్ళు చాలామంది ఉంటారు. అందరూ ఒకే రకం కాదు. కోడళ్ళు కోటి రకాలుంటారు. వాళ్ళ పరిస్థితిని బట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉండవచ్చు. కొందరు కావాలని ఇబ్బంది పెట్టవచ్చు. కొంతమంది ఇబ్బంది పెట్టకపోవచ్చు. కొంతమంది తల్లి కంటే కోడల్నే బాగా చూసుకోవచ్చు. పలానా ఒక రకం అని అనడానికి ఏం వీల్లేదు. కానీ మన పరిస్థితికొస్తే, మన ఇంట్లో పరిస్థితికొస్తే గనక నేను చాలా బాగా చూసుకున్నాను. అయినప్పటికీ కూడా ఇలా అత్తయ్య పిల్లల్ని తిట్టినా తన్నే అన్నట్టు ఇంకా చిన్న చిన్న డెలికేట్ మ్యాటర్స్ విషయంలో గాను ఫీల్ అవ్వడం జరిగింది అని చెప్పేసి నన్నైతే అపార్థం చేసుకున్నారు అత్తయ్య. నన్నైతే అపార్థం చేసుకున్నారు. అర్థం చేసుకుంటే అమలానే అన్నీ మామూలుగా ఈజీగా అయిపోతాయి. కానీ అపార్థం చేసుకోవడం వల్ల పిల్లల్ని తిట్టిన అపార్థమే, టిఫిన్ లేట్గా పెడితే అపార్థమే, టీ ఇవ్వకపోతే మర్చిపోతే అపార్థం. ఇవన్నీ అపార్థాలు. ఇవి అపార్థాలు అనేవి అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ రిలేషన్స్ అవి దెబ్బతినడం, అత్తా కోడళ్ళ యొక్క గ్యాప్ని పెరగడం, ఇలాంటివన్నీ ఉంటుంటాయి. అది సరికాదు అంటుంది కోడలు. అదైతే అస్సలు సరికాదు. కోడలు అంటే కేవలం గృహిణి మాత్రమే కాదు, తను ఉద్యోగిని అనమాట. ఇక్కడ కోడలు గృహిణి మాత్రమే కాదు, కేవలం అత్తగారికి సేవలు అందించడం ఒకటే కాదు కదా కోడలికి. తను గృహిణి, ఒక ఉద్యోగిని, ఒక తల్లి, ఒక భార్య, ఒక కోడలు, ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి. ఇన్ని ఉంటాయి కాబట్టి ఇన్ని పరిస్థితుల్ని చక్కబెట్టుకుని ఒక దారికి, ఒక లక్ష్యాన్ని నెరవేర్చుకునే ఉద్దేశంతో ఉండేటువంటి వ్యక్తి కోడలు. అందువలన ఎవరు కూడా అపార్థం చేసుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఒక రకంగా చూడాలంటే కోడల్ని, అత్తగారిని ఎవరు చూస్తారు? అత్తగారిని ఎవరు చూస్తారంటే కోడలే చూడాలి. అంటే కొడుకు చూస్తారు కానీ ఆయన అంతగా అటెన్షన్ పే చేయలేరు, జాబ్ ఉంటుంది. మరి పర్సనల్గా అత్తగారికి అటెండ్ అవ్వాలన్నా, మనసు విప్పి మాట్లాడాలన్నా, తెలుసుకోవాలన్న విషయాలు ఇంకా అంత కోడలే చూస్తారు. కానీ అత్తగారిని బాగా చూసారా లేదా అనేది కోడలే చూస్తుంది. కొడుకు చూడటం అనేది పెద్దగా అనిపించదు సొసైటీలో. కొడుకు కూడా చూస్తారు, అది వేరే విషయం. కానీ కోడలు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. జనరల్గా 90% విషయాలు కోడలే చూడాలి. మరి ఈ పరిస్థితుల్లో అందరూ ఎవరు కూడా అపార్థం చేసుకోవడానికి మంచి పద్ధతి కాదు అని చెప్పి ప్రగతి ఏం చేస్తుందంటే ఈ కథలో వివరణ. కోడలు చేసే పని అత్తగారి పట్ల ఒక వివరణ అన్నమాట. జనరల్గా సమాజంలో ఉండేటువంటి అత్తా కోడళ్ళ మధ్య ఉండే రిలేషను, ఎవరు అత్తగారిని కంప్లీట్గా చూసుకోగలుగుతారు అంటే కనుక కోడలే చూడాలి. కోడలు సైలెంట్గా ఉండడం, కొడుకు మాత్రమే చూసుకోవడం, లేకపోతే వేరే వ్యక్తులు చూసుకోవడం అనేది జరగదు. కాబట్టి కంప్లీట్గా కోడలు మాత్రమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చూస్తారు. అలాగా అటువంటి చనువు, అటువంటి బాధ్యత ఆవిడకే కుదురుతుంది. అత్తగారు ఏదైనా హెల్త్ బాగాలేదనుకోండి, కొడుకుకి అలా విడమర్చి చెప్పడం కష్టం. కాబట్టి వివరణలో అనమాట ఈ కథలో ఉన్నది ఏంటంటే ఒక వివరణ మాత్రమే, సమాజానికి ఒక వివరణ. జనరల్గా అనుకునే విషయాలు కాకుండా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి వివరణ అనేది ఈవిడ ప్రగతి అనే పాత్ర ద్వారా నేను చెప్పడం జరిగింది. అంటే ఇవన్నీ ఎలాగా ఒక రైటర్కి ఎలాగా వీలవుతుంది అంటే రకరకాల ఫ్యామిలీస్ని అబ్జర్వ్ చేయడం వల్ల తెలుస్తూ ఉంటుందన్నమాట. అనుభవం ద్వారా, అబ్జర్వేషన్ ద్వారా, రకరకాల వాళ్ళు చెప్పిన సంభాషణ ద్వారా అలాగా చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రగతి ఏమంటుందంటే ఒక కోడలు సరిగా చేయకపోవడం వల్ల మొత్తం కోడళ్ళ జాతిని విమర్శించడం, కోడళ్ళందరూ అంతే అనడం అది కరెక్ట్ కాదు. కాబట్టి బాగా అర్థం చేసుకుంటే చక్కటి అన్యోన్యమైనటువంటి మానవ సంబంధాలు మనకి ఏర్పడతాయి. ఈవిడ కోడలు కదా అని అత్తగారు అనుకోకూడదు, ఈవిడ అత్తగారు కదా అని కోడలు అనుకోకూడదు. ఒక రకమైనటువంటి టెక్నిక్ ఇక్కడ ఉపయోగించాలి.
చక్కగా నోరారా ఆప్యాయంగా ఒక ఫ్రెండ్షిప్ లాగా చాలా స్పోర్టివ్గా క్యాజువల్గా తీసుకుని మాట్లాడుకోవడం వల్ల ఇటువంటి అపార్థం అనేది మనకి ఎక్కడా కూడా రాదు. తల్లిలాగా అసలు ఎక్కడ కూడా అపార్థం అనేది ఆ మచ్చ వాసన లేకుండా తల్లితో ఎలా ఫ్రీగా మాట్లాడేసి చక్కటి సంభాషణ చాతుర్యంతో అనేక విషయాలు మా సంభాషణ ముచ్చటించడం వల్ల ఇటువంటి అత్తకోడళ్ళ యొక్క గ్యాప్ని మనం ఫిలప్ చేయొచ్చు అని ప్రగతి వివరిస్తుంది అన్నమాట. ఈ కథలో మారిన మనసులు అంటే వివరణ. కథలో నేను ఎక్కువగా అదే రాశాను. చక్కటి వివరణ మాత్రమే రాశాను. ఈ వివరణ ద్వారా ఇలా గనక ఉంటే ఫ్యామిలీ అసలు ఇబ్బంది ఉండదు అని చెప్పి నా ఉద్దేశం. ప్రగతి ఇంతగా వివరించిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది, సుధీర్కి అత్తగారికి. తను క్లియర్గా ఎగ్జాంపుల్స్తో సహా వివరించడం వల్ల అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుని నిజమే కదా, ప్రగతి చెప్పింది నిజమే కదా, కాబట్టి మనం అపార్థం చేసుకోకూడదు. కాబట్టి తన యొక్క ఒక కొన్ని రుజువులు ఎగ్జాంపుల్స్తో చెప్పింది. తను నిజంగానే ఓన్లీ గృహిణి కాదు కదా. గృహిణి అంటే హౌస్ వైఫ్ అంటే ఓన్లీ గృహిణి కాదు. అసలు హౌస్ వైఫ్ అంటే అన్నీ చేస్తుంది అనమాట. కొంతమంది అంటారు హౌస్ వైఫ్ మీ వైఫ్ ఏం చేస్తుంది అంటే ఏమీ చేయదండి హౌస్ వైఫ్ అంటూ ఉంటారు. ఏమీ చేయకపోవడం కాదు, ఎన్నో చేయాల్సి వస్తుంది. హౌస్ వైఫ్ అనేది పెద్ద వెరీ కాంబినేషన్ ఆఫ్ వర్క్స్ అనమాట. పైగా ప్లస్ వర్కింగ్ ఉమెన్ అనుకోండి, చెప్పక్కర్లేదు. ప్లస్ అత్తగారు ఉంటారు, మామగారు ఉంటారు. చాలా డీల్ చేయడం పెద్ద టెక్నిక్, పెద్ద అసలు చాలా కష్టం అది అలా డీల్ చేయడం అనేది. కాబట్టి ఇటువంటి విషయాలు కొంచెం అర్థం చేసుకుంటే కనుక మనకి హ్యూమన్ రిలేషన్స్ దెబ్బతినకుండా ఉంటాయి. సో ఈవిడ యొక్క వివరణతో వారి యొక్క భర్త అత్తగారు వారి యొక్క సాటిస్ఫాక్షన్తో వాళ్ళ అర్థం చేసుకునే విధానంతో ఈ కథ ముగుస్తుంది. అంటే వాళ్ళు వాస్తవాన్ని గ్రహిస్తారు అనేది ఈ కథలో నేను చెప్పి ముగించడం జరిగింది. ఈ కథ అమ్మ మాసపత్రిక, అమ్మ అనేటువంటి మాసపత్రిక అప్పట్లో వచ్చేది. జనవరి 2005లో పబ్లిష్ అయింది. మరి ఆ పత్రికలో మారిన మనసులు అనేటువంటి కథ చక్కటి కలర్ఫుల్ పిక్చర్స్తో చాలా అట్రాక్టివ్గా వచ్చింది. ఎంతోమంది మన్ననలు పొందింది. నేను కూడా ఈ కథ పబ్లిష్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాను. మరి ఇటువంటి సందేశాత్మకమైనటువంటి కథలు, మరెన్నో కథలు మీ ముందు ఉంచడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను. మరి మీకు నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక కథతో రేపు మీ ముందుకు వస్తాను. దానికోసం ఎదురు చూస్తూ ఉంటారని నేను కోరుకుంటున్నాను. ఇట్లు రచయిత్రి మేరీ కృపాబాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.